అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే మనం పాయకరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ ఫాల్స్కి వెళ్దామని చూస్తున్నాం. అండ్ ఈ లొకేషన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఊటీలో వచ్చేసరికి వెజిటేబుల్స్ చాలా ఫేమస్ అనమాట. క్యారెట్, బీట్రూట్, చల్లగా ఉంది. మనకి దొరికే క్యారెట్స్ కంటే స్వీట్గా ఉంది. అండ్ మనం ఇప్పుడు ట్రై చేసేది ఆంబూర్ చికెన్ బిర్యానీ అనమాట. అండ్ చికెన్ 65. అండ్ ఊటీ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. బిర్యానీ అయితే చాలా బాగుంది అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే మనం పాయకరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదనమాట లొకేషన్ చూడటానికి చాలా బాగుంది. అండ్ చూస్తే రాక్స్ ఇదంతా లేక్ వచ్చేసరికి మ్యాన్ మేడ్ లైక్ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట, మేడ్ బై అ మ్యాన్. చాలా బాగుంది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా, వాటర్ అయితే ప్రెజెంట్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చే ముందు మేము బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాం అనమాట. ఎంట్రన్స్లోనే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దోశ పూరి ట్రై చేసాం, బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎక్కడ తినకపోతే స్టార్టింగ్లో ఆప్షన్ ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసింది అనమాట మనం ఆర్డర్ చేసిన ఎగ్ దోశ. అండ్ దోశ అయితే పెద్దగానే ఉంది. అండ్ లోపల వీళ్ళు కారం కూడా వేసారనమాట, చూస్తే తెలుస్తుంది. అండ్ చట్నీ అండ్ సాంబార్. చట్నీ కంటే సాంబార్ తిక్కుగా ఉంది. సో డీసెంట్ ఎగ్ దోశ. టేస్ట్ అయితే బాగుంది. డీసెంట్ ఎగ్ దోశ. దోశ అయితే స్పైసీగానే ఉంది. చట్నీ అయితే అంత స్పైసీగా లేదు. అండ్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను ట్రై చేయండి వస్తే. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. హోటల్ నుంచి చిన్న వ్యూ కూడా బాగా కనబడుతుంది అనమాట. బాగుంది వ్యూ చూడటానికి. ఆ మౌంటైన్స్, ఆ చెట్లు కనబడుతుంది. చాలా క్రిస్పీగా ఉంది. అండ్ సో పూరిని ట్రై చేద్దాం. పూరికి ఇక్కడ చెన్నా కర్రీ ఇచ్చారనమాట. బాగానే ఉంది పూరి అయితే. కాకపోతే పొటాటో కర్రీ ఇచ్చుంటే బాగుండేది. చట్నీలో వేసుకుంటుంది. మనకి క్యారెట్, బీట్రూట్ అండ్ రాడిష్ ఇవన్నీ ఇక్కడే పండిస్తారు అనమాట ఫ్రెష్గా. అండ్ మనం ఇక్కడ ఒక స్టాల్లో వచ్చాము. ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అండ్ ఇవి రాడిష్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటిని ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో, మనకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయేమో అన్న. అంటే క్యారెట్ ఎవరో ఇది నేను చూస్తే మనకి ఒక 6 క్యారెట్స్ వచ్చినాయి అనమాట. ఈ 6 క్యారెట్స్ వచ్చేసరికి మనకి 50 రూపీస్. అండ్ రాడిష్ కూడా ఒక 7 ఉన్నాయి అనమాట. ఈ రాడిష్ వచ్చేసరికి మనకి ఇది రాడిష్ అని అసలు. ఈ రాడిష్ వచ్చేసరికి మనకి 50 రూపీసే. అండ్ సో ఫస్ట్ వచ్చేసరికి మనకి గ్రాస్తో పాటు ఉందన్నమాట పైన క్యారెట్. సో క్యారెట్ని ట్రై చేద్దాం. మంచి క్యారెట్. చల్లగా ఉంది. అండ్ టేస్ట్ కూడా మనకి దొరికే క్యారెట్స్ కంటే స్వీట్గా ఉంది. క్యారెట్ అయితే మంచి స్వీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం రాడిష్ని ట్రై చేద్దాం అనమాట.
ఇది చిన్న చిన్న రాడిష్ అండ్ మనకి ఉన్న రాడిష్ ఈ రాడిష్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మనకైతే వైట్ కలర్ రాడిష్ ఇక్కడ చూసుంటాము అండ్ ఇది వచ్చేసరికి మనకి పింకిష్ కలర్ రాడిష్ అనమాట. సో వీటిని కూడా ట్రై చేద్దాం. ఇవి కూడా తినేవంట. డెఫినెట్గా ట్రై చేయండి క్యారెట్స్ని, స్వీట్గా ఉన్నాయి అండ్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడే పండించినాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనం ఇప్పుడు ట్రై చేసేది ఆంబూర్ బిర్యానీ అనమాట. అండ్ ఊటీలో ఇది చాలా ఫేమస్ అని చెప్పారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. అండ్ మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ ఈ బిర్యానీ వచ్చేసరికి 120 రూపీస్ అండ్ చికెన్ 65 వచ్చేసరికి 60 రూపీస్ అనమాట 100 grams. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేశాను. సో ఇప్పుడు మనం బిర్యానీని టేస్ట్ చేసి చూద్దాం. అండ్ చికెన్ 65 చూడటానికి చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఈ బిర్యానీ తినడానికి మనకి ఆనియన్ రైతా, బ్రింజాల్ గ్రేవీ అండ్ ఒక గోంగూర పికిల్ లాంటిది ఇచ్చారనమాట ఈ బిర్యానీ తినడానికి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ పీస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట. ఐ మీన్ చాలా బాగా కుక్ అయింది. అండ్ మనం ప్రెషర్ పెట్టకుండానే ఆ బోన్కున్న మీట్ వచ్చేసరికి, ఆ బోన్కున్న ఫ్లెష్ వచ్చేసరికి అంత బాగా ఊడిపోతుంది అనమాట. సో అంత బాగా ఉడికింది. అండ్ బయట టెంపరేచర్ అయితే 10 degrees ఏముంది అండ్ బిర్యానీ వేడిగా ఉంది, పొగలు వస్తుంది. అండ్ తాగడానికి కూడా వేడి నీళ్ళు ఇచ్చారనమాట. ఈ చల్లని క్లైమేట్లో ఈ వేడి స్పైసీ బిర్యానీ తింటుంటే చాలా బాగుంది. అండ్ బిర్యానీ కూడా డ్రైగా ఉందన్నమాట. గ్రేవీగా ఏం లేదు, వెట్టిగా ఏం లేదు, డ్రైగా ఉంది. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఊటీ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. అండ్ రివ్యూస్ కూడా బాగా ఉన్నాయి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ హోటల్ ఓనర్ వచ్చేసరికి తెలుగు ఆయన అనమాట అండ్ బాగా చేస్తున్నాడు. అండ్ ఊటీ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏమీ ఆప్షన్స్ లేకపోతే. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. ఆ చికెన్ 65 కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. అండ్ పట్టుకుంటుంటే చాలా జ్యూసీగా ఉంది ఆ పీస్. అండ్ మసాలా కూడా చాలా బాగా ఎన్హాన్స్ అయింది అండ్ టేస్టీగా ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇది బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్తీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్తీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.